అయ్యా వేట ఉంటే ఎపిసోడ్ 4 లాస్ట్‌లోని షాగాడి టీము మోనాకో వాళ్ళకి దొరికిపోయి ఉంటారు కదా! ఈ ఎపిసోడ్ 5 అనేది అలా స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ 4 లాస్ట్‌లోని ఐస్ మాన్స్టర్ అటాక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర ఉండే ఫైల్స్ కూడా నాశనం అయిపోతాయన్నమాట. సో, వీళ్ళకి ఆ ఫైల్స్‌లో ఏముంది అని తెలుసుకోవడం కోసం అందరినీ కూడా మోనాకో వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఆ ఫైల్స్‌లో ఏముంది అని. అలా ఈ ఎపిసోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోని కేట్ పాపని హీరో గారిని ఒక సపరేట్ రూమ్స్‌లోని లాక్ చేసి ఉంటారు. కానీ మే ఆల్రెడీ ఇంజ్యూరీ అవ్వడం వల్ల తనకి ట్రీట్మెంట్ ఇస్తూ ఒక రూమ్‌లోనైతే పెడతారు. ఆమె దగ్గరికెళ్ళి అడుగుతారు ఆ ఫైల్స్‌లో ఏముంది అని. ఎందుకంటే ఆమె ఆల్రెడీ ఆ ఫైల్స్ మొత్తాన్ని కూడా తిను చదివి ఉంటది కాబట్టి తిన్ని అడిగితేనేమో నాకేం తెలీదు, నేనేం చెప్పను అనేస్తది. సో, ఆ బాస్ ఏమో ఒక విజిటింగ్ కార్డ్ పెట్టి నీకెప్పుడైనా యూజ్ అవ్వచ్చు, జాగ్రత్తగా పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత షాగాడిని కూడా అడుగుతారు. షాగాడేమో కొంచెం మొండోడు కదా, అస్సలు చెప్పడు. ఆ తర్వాత వీళ్ళు డిస్కషన్లు పెట్టుకుంటారు. వీళ్ళనేం చేద్దాం, చంపేద్దామా, వదిలేద్దామా అని. అప్పుడు ఈడు ఒక ఐడియా ఇస్తాడు. అదేంటంటే వీళ్ళని వదిలేసి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది తెలుసుకుంటే మనకేమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు కదా. సో, ఆ ముగ్గురిని కూడా వదిలేసి పాస్‌పోర్ట్స్ ఇంకా డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోమంటారు. యాక్చువల్‌గా వీళ్ళు ఎక్కడికి వెళ్తారు అని చెప్పి ఈ మోనాకో వాళ్ళు, ఈ టిమ్ గాడు నాటకాలు ఆడుతున్నారనమాట. వాళ్ళు అలా వెళ్ళిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌లో మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మే ఏమో నా జీవితంలో నేను ఎటుపోతాను అది ఇది అంటది. బట్ ఈ కేట్ పాప హీరో గారు వాళ్ళ ఫాదర్ గురించి మనం ఇంకా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. వాళ్ళ నాన్నకు సంబంధించి హీరో గారి ఇంటి దగ్గర ఎలా అయితే ఆఫీస్ ఉందో, కేట్ పాప ఇంటి దగ్గర కూడా వాళ్ళ నాన్నకి ఒక ఆఫీస్ ఉంటది. అక్కడికి వెళ్తే మనకి ఏవైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. సో, అక్కడికి వెళ్దామని అనుకుంటారు. మే పాప ఏమో ఫస్ట్ రానంటది. కానీ వీళ్ళిద్దరూ ఒప్పించడం వల్ల వస్తారు. అలా వీళ్ళు కేట్ పాప ఊరికైతే వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు వీళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం జేమ్స్ అనే పర్సన్ అయితే వస్తారు. ఈ క్యారెక్టర్‌ని కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్‌లోని ఇంపార్టెంట్ అయితే అవ్వచ్చు. సో, అలా వాళ్ళు కేట్ పాప ఇంటికెళ్ళిన తర్వాత వాళ్ళ మదర్‌ని చూపిస్తారు. వాళ్ళ మదర్‌కేమో ఫస్ట్ కేట్ పాప వీళ్ళు నా ఫ్రెండ్స్ అని చెప్పుద్ది కానీ, ఆ తర్వాత వీడేమో నాన్న కొడుకు, నాన్నేమో సెకండ్ సెటప్ పెట్టాడు అని చెప్పేస్తుంది. దానివల్ల వాళ్ళ మదర్ మూడ్ ఆఫ్ అయిపోద్ది. ఇక్కడికి ఎందుకు తెచ్చావు వాడిని అది ఇది అని మాట్లాడుతుంది. అప్పుడే ఇది జరిగిందంతా కూడా చెప్తుంది. నాన్న ఇంకా బతికే ఉన్నారు, ఎక్కడున్నారో తెలియట్లేదు. మేబీ నాన్న ఆఫీస్కి వెళ్తే మనకేమైనా ఇన్ఫర్మేషన్ దొరకచ్చు. సో, మేము అక్కడికి వెళ్ళాలి అని అనుకుంటున్నామని వాళ్ళ మదర్కి అయితే చెప్తుంది. అప్పుడేమో వాళ్ళ మదర్ నీకేమైనా పిచ్చా, అక్కడ గాడ్జిల్లా అటాక్ చేయడం వల్ల దాన్ని మూసేశారు కదా, ఆ ప్లేస్కి వెళ్తే పోలీసులు చంపేస్తారు, నువ్వు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పుద్ది. కానీ నాన్నను కాపాడుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి తప్పదు అని చెప్పడం వల్ల వాళ్ళ మదర్ కూడా హెల్ప్ చేస్తానని చెప్పుద్ది. జేమ్స్ ఇందాక చెప్పాను కదా, అతని హెల్ప్ తోటి ఆ ప్లేస్లోకి వెళ్ళేలాగైతే హెల్ప్ చేస్తుంది. గాడ్జిల్లా అటాక్ చేయడం వల్ల ఆ ప్లేస్ని వాళ్ళు మూసేయడం వల్ల ఆ ప్లేస్ అనేది చాలా దారుణంగా ఉంటుంది. ఆల్సో కేట్ పాప కూడా అక్కడే పెరుగుంటుంది. తనకి అక్కడ చాలా మెమోరీస్ అయితే ఉంటాయి. సో, తనకి తన ఫ్లాష్ బ్యాక్ అయితే గుర్తొస్తూ ఉంటుంది. అప్పుడే మనకు తెలుస్తుంది పాస్ట్‌లోని కేట్ పాప ఒక అమ్మాయిని లవ్ చేసి ఉంటుంది. నేను ఇక్కడ తప్పుగా ఏం చెప్పలేదు. తను ఒక అమ్మాయినే లవ్ చేసి ఉంటది. అదే బాయ్స్‌లోని అలా అన్నట్టు గర్ల్స్‌లో లెస్బియన్ అంటారు కదా, తిను అదనమాట. నేను ఎపిసోడ్ 1లో చూసినప్పుడు తినని నా క్రష్‌గా ఊహించుకున్నాను మామ. తిన్ని ఇలా చూపించేసరికి గుండెల్లో రాయబడిపోయింది. ఆ ప్లేస్‌లోనే అబ్బాయిన్నా ఈ గుండె తట్టుకునేది బ్రో. అబ్బాయిని పెట్టారు చూడు. అయ్యా వేట ఉంటే మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసుకోండి. నిజంగా ఈవిడ గారిది భాష లెవెల్ ఫ్లాష్ బ్యాక్. ఈ ఫ్లాష్ బ్యాక్‌లో ఈమె టీచర్. ఆల్రెడీ కేట్ పాప టీచర్ అని మీకు ఆల్రెడీ చెప్పా కదా. సో, తిను టీచర్ అవ్వడం వల్ల గాడ్జిల్లా అటాక్ చేయడం వల్ల పిల్లలందరినీ బస్ ఎక్కిస్తుంది. ఆ బస్ పైన గాడ్జిల్లా అటాక్ చేస్తుంది. ఆల్రెడీ నేను ఎపిసోడ్ 1లో దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఉంటా. అలా బస్ పడిపోయినప్పుడే దీని లవర్ కూడా పడిపోద్దనమాట. నిజంగా దరిద్రం వదిలేసింది. సో, దానివల్ల గాడ్జిల్లా అంటే దీనికి కింద మీద దడ అనమాట. సో, అలా మెయిన్‌లోకొస్తుంది. మెయిన్ టైమ్ లైన్‌లో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వీళ్ళు లోపలికి రావడం పోలీసులు చూసేసుంటారు. సో, వీళ్ళ ఎంటబడతారు. కాకపోతే మన హీరో గారి దయ వల్ల తప్పించుకొని
వాళ్ళ ఫాదర్ ఆఫీస్‌కి అయితే వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకొక మ్యాప్ అయితే దొరుకుతుంది. ఈ హీరో గారి టాలెంట్ యూజ్ చేయడం వల్ల నెక్స్ట్ ఆఫ్రికాకి వెళ్ళాలని తెలుస్తుంది. సో, కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికింది కాబట్టి మళ్ళీ వాళ్ళు వెనక్కైతే వచ్చేస్తారు. అంతా అయిపోయిందిరా అయ్యా అనుకునే టైంలోనే ఈ మే ఏమో ఫస్ట్ మోనాకో వాళ్ళు తనకొక మిస్టింగ్ కార్డ్ ఇచ్చుంటారు కదా! ఆ మిస్టింగ్ కార్డ్‌లో నంబర్‌కి డయల్ చేసి మోనాకో వాళ్ళతోటి మాట్లాడుతుంది. అలా ఈ మే మోనాకో వాళ్ళతోటి చేయలు కనిపిస్తదనమాట. సో, అలా ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ అవుతుంది. ఇది మోనాక్ ఎపిసోడ్ 5కి సంబంధించిన స్టోరీ. మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే ఈ కేట్ పాప ఫ్లాష్‌బ్యాక్ పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసుకోండి. నాకైతే ఒక్కసారి గుండె ఆగినంత పనయ్యింది. సో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసుకోండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.